నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. సుమారు 35 సంవత్సరాలు పైబడి ప్రభుత్వ ఉద్యోగిగా అనేక సేవలు అందించిన వారిని రిటైర్మెంట్ తర్వాత గౌరవించుకోవడం మన బాధ్యతని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల విశ్రాంత భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పింఛన్దారుల దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల విశ్రాంత భవనంలో నిర్వహించిన పింఛన్దారుల దినోత్సవం కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు పెన్షన్దారులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేశారని, కావున తనకు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఇబ్బందులు బాగా తెలుసని తెలిపారు. గత వైసీపీ పాలనలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సకాలంలో వారికి చెందవలసిన మొత్తాలను చెల్లించకుండా చాలా ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత కూడా వారి విలువైన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఎంతో భరోసా కల్పిస్తుందని, ఈ పెన్షన్ పొందేందుకు అనేక సంవత్సరాల పాటు అనేక పోరాటాలు చేయడం ద్వారా ఉద్యోగస్తులు సాధించుకున్నారని తెలిపారు. ఈరోజు డిసెంబర్ 17వ తేదీ డాక్టర్ సిఆర్ రెడ్డి భవన్లోని అయ్యల చంద్రయ్య భాస్కర్ రావు ఫంక్షన్ హాల్లో జరగడం చాలా సంతోషం. దానికి నేను అటెండ్ అవ్వడం కూడా చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నా. ముందుగా ప్రజలు ఈ అధ్యక్షుడు మహబూబ్ బాషా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా రియాజ్ సార్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఐసిఐఎస్ బ్యాంక్ మేనేజర్ మహేంద్ర గారికి, అలాగే మా యూనియన్ బ్యాంక్ మేనేజర్ రంజిత్ రాయ్ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి మోహన్ గారికి, అలాగే వివి కృష్ణయ్య గారికి, భాస్కర్రావు గారికి, పురుషోత్తం గారికి, సుందరరామయ్య గారికి, అలాగే డేవిడ్ జయకుమార్ గారికి, పురుషోత్తం గారికి, చిత్తనారాయణ గారికి, ఈ వెంకటయ్య గారికి మరియు కార్యవర్గ సభ్యులకు, అలాగే ప్రజల అధికారులకు మీ అందరూ కూడా నా నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. నిజంగా మా సబ్ కలెక్టర్ గారికి ఈరోజు రెవెన్యూ సదస్సులు ఉన్నాయి, అందువల్ల కొద్దిగా రాలేకపోయారు. నేను కూడా రెవెన్యూ సదస్సుకి వెళ్లాల్సింది, కానీ పెద్దల ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనప్పటికీ మీరందరూ బాగుంటే మేము బాగుంటాం, మీరందరూ బాగాలేకపోతే మేము బాగున్నాం. ఎందుకంటే అందరూ జీవితంలో అన్నీ అనుభవించి అన్నీ చేసి ఈరోజు రిటైర్డ్ అయ్యి దాదాపు 900 మందితో గూడూరులో రిటైర్డ్ ఉద్యోగ సంఘం ఉందంటే ఈ యూనియన్లో ఎక్కడ నాకు తెలిసి మా గూడూరు మాత్రమే. దానికి ఎప్పుడు నిరంతరం పాల్గొన్నటువంటి మా పెద్దలు మహబూబ్ బాషా గారు, మా భాస్కర్ అన్న, అలాగే వాళ్ళకి కూడా మా రియాజ్ అహ్మద్ గారు, ఆ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి, అన్నింటినీ పరిశీలించే పరిస్థితి మేము కాదు. కానీ కొన్నైనా సరే నా బాధ్యత, ఎందుకంటే మా అమ్మ నాన్న కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే మీకు మేము మళ్ళీ తెలియజేస్తాం. వేదికన్న వాళ్ళకి, వేదికన్న వాళ్ళకి ఇక్కడ మీ సొంత విషయాలు కానీ లేకపోతే మీ పొలాల విషయాలు కానీ చాలా మంది మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసుకున్నారని చెప్పి నాకు దృష్టికి వచ్చింది సార్. కాబట్టి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా ఇష్యూస్ ఉంటే మీకు పర్సనల్ గా నేను ఇబ్బంది పెట్టే ఏమన్నా కట్టుంటే దయచేసి నాకు తెలియజేయండి. నేను మీ ఇంట్లో ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరులో అలవాటు అయిపోయింది ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే మీరు ఎక్కడ అయిపోయారు బాబు, మీరు మీరు పొలాలు చూసుకోలేరు, మీ ఆస్తులు చూసుకోలేరు. ఎవరంటే ఎవరి మధ్యలో వచ్చి ఆ పొలాలను ఆక్యుపై చేయడం, ఆస్తులు ఆక్యుపై చేయడం చేసే కార్యక్రమం గూడూరులో అలవాటు అయిపోయింది. అలాంటివి ఏమైనా ఉంటే ఎక్కువ మాటగా దయచేసి నాకు ఫోన్ చేసి చెప్పాల్సింది మనం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడే పెద్దలు చెప్పారు, మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి చెప్పారు సార్. ఖచ్చితంగా విషయంలో నేను కూడా రాజకీయాన్ని పోరాటం చేస్తాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో గూడూరు వచ్చినప్పుడు సిఆర్ రెడ్డి అక్కడ కళ్యాణం దగ్గర హామీ కూడా ఇవ్వడం జరిగింది సార్. లోకేష్ బాబు గారు కూడా ఆయన పాదయాత్రలో కూడా ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో హామీ ఇచ్చారు. మన అసెంబ్లీలో కూడా మేము మాట్లాడినప్పుడు కూడా లోకేష్ బాబు గారు స్పందించడం కూడా జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే గూడూరు ఒక్కటే కాదు, చాలా నియోజకవర్గాలు వేరే దగ్గరికి వెళ్ళిపోయినాయి, అవన్నీ కూడా సెట్ చేస్తున్నాను సార్.
కాబట్టి త్వరలో మీరు మనం ఏమనుకుంటున్నామో అది కూడా ఖచ్చితంగా జరుగుతామని ఆశతో నేను ఉన్నాను సార్. ఖచ్చితంగా దీనికోసంగా మాత్రం నేనైతే పోరాటం చేస్తూ ఉంటాను సార్. నేను బాధ్యత లేదని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తాను. అంటే తిరుపతి పోవాలంటే మాకే చాలా ఇబ్బంది. మీరు పోవాలంటే ఎన్ని ఇబ్బంది పడడం అర్థం కాని పరిస్థితి. అలాగే పేదవాళ్ళు కూడా అన్ని తీసుకెళ్లాలంటే కలెక్టర్ గారిని కావాలన్నా ఎస్పీ గారిని కావాలన్నా అసలు కుదరకపోతే ఇంకా ఆయన వచ్చేది ఎప్పుడుకో ఈ డబ్బులు జాతీయ డబ్బులు కూడా అయ్యేటువంటి కార్యక్రమం. వాటి పేదలు కూడా ఎవరు కూడా ఆ యొక్క తిరుపతి పోయే పరిస్థితి ఎవరు లేరు. కాబట్టి ఈ విషయం మీద ఊళ్ళో ప్రతి ఒక్క విలేజ్ పోయినా అదే అడుగుతున్నారు. ఎక్కడికి ఏ కార్యక్రమాలు పోయినా ఆ సముద్ర ప్రాంతానికి ఇదే కూడా అడుగుతున్నారు. ఎప్పుడు వస్తాయా ఈ మన 3 చెట్లు అని చెప్పి ఖచ్చితంగా ఈ విషయంలో మన మంత్రులతో సంప్రదించి మళ్ళీ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే మీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి నా వల్ల ఎటువంటి సహాయం కావాలో ఈ ఎమ్మెల్యే గారి గతంలో మీరు దయవలిగించా, ఇప్పుడు మీరు దయవలిగించా, నా వల్ల ఏదైనా సహాయం కావాలంటే ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇదేమి మీరు వేరే వాళ్ళు కాదు, మీ బిడ్డతో సమానం. కాబట్టి మీకు ఏమి అవసరం ఉన్నా నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా నేను సహాయపడతానని చెప్పి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు చాలా మంది రిటైర్డ్ 20 సంవత్సరాల పైన కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా పెద్దలు మహబూబ్ బాషా గారికి 85 సార్ పక్కరండి 2 నిమిషాలు పక్కన చిల్లకూరు మండల పరిధిలో రెవెన్యూ శాఖలో అనేక అవినీతి అవకతవకలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు స్పందించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి వ్యక్తం చేశారు ఆవేదన. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ చిల్లకూరు మండల పరిధిలో అనేక ప్రాంతాల్లో లేఅవుట్ల నిర్వాహకులు ప్రభుత్వ భూములను లేఅవుట్లలో కలుపుకున్నారని, భూదానం గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ కర్మాగారానికి ఎంతో విలువైన మేత పోరంబోకు 2 ఎకరాల పైపడిన స్థలాన్ని చిల్లకూరు తహసీల్దార్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. తహసీల్దార్ అవినీతి పైన ఉన్నతాధికారులకు అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం సమంజసం కాదన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు చిల్లకూరు మండలంలో విచారణ జరిపి అన్యాక్రాంతమై ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. మెరిడియన్ కాస్టింగ్ అనేవారు ఒక గ్యారేజ్ని స్థాపిస్తూ ఉన్నారు 3 ఎకరాల 14 సెంట్లలో. దానికి నేషనల్ హైవే నుంచి 2 ఎకరాలు రోడ్డును ఆక్రమించడం జరిగింది. 2 ఎకరాలు రోడ్డుని ఉచితంగా ఏ విధంగా ఇస్తారని నేను అడుగుతున్నాను. ఇవాళ మేత పొరంబోకు స్థలాన్ని పంచాయతీ అప్రూవల్ లేకుండా, ప్రభుత్వం అప్రూవల్ లేకుండా నువ్వు ఏ విధంగా ఇచ్చావు ఎంఆర్ఓ గారు? నువ్వు సంతకం పెట్టి స్కెచ్ ప్లాన్ వేసి నువ్వు సర్వేర్ ఇద్దరు సంతకం పెట్టారు, మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదని నేను అడుగుతున్నాను. ఇవాళ కలెక్టర్ గారికి కానీ, సబ్ కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ కానీ అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన గ్రీవెన్స్ సెల్లో చంద్రబాబు నాయుడుకి కానీ, అదేవిధంగా లోకేష్ గారికి కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ వారిపైన ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అదేవిధంగా తహసీల్దార్ చేయనటువంటి అవినీతి లేనేలేదు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి NH5లో దాదాపుగా 20 లేఅవుట్లు వేస్తే ప్రతి లేఅవుట్లో కూడా అవినీతి అక్రమాలకు ఆద్యం పోస్తున్నాడు. ఒక్కొక్క లేఅవుట్లో అయితే 3 పక్కల సాగు
నీటి కాలువలు ఉంటే మూసేస్తే కనీసం పట్టించుకోలేదు. అదేవిధంగా ఒక లేఅవుట్లో అయితే 7 ఎకరాల పైన ఆక్రమించారు. దాంట్లో తెలుగుగంగ కాలువని పూర్తిగా పూర్తి చేసి వాళ్ళు లేఅవుట్ వేస్తే మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగితే ఇవ్వనటువంటి పరిస్థితి. ఇంకో లేఅవుట్లో అయితే అసలు ఎన్ని ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందో చెప్పనటువంటి పరిస్థితి. ఏ సర్వే నెంబర్ అడిగినా ఏది చెప్పనటువంటి పరిస్థితి. సమాచార హక్కు చట్టాన్ని నీరు కాల్చేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారని నేను అడుగుతున్నాను. 2 సంవత్సరాల నుంచి కనీసం నేను 20 కాగితాలు ఇచ్చాను, ఒక్కదానికి కూడా ఆన్సర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేనే లేదు. అదేవిధంగా సిలికా డంపింగ్ యార్డులు కానీ, అదేవిధంగా మన సాగరమాల రోడ్డుకి పర్మిషను ఇచ్చేటప్పుడు కనీసం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి మార్చుకుంటూ పోయినటువంటి పరిస్థితి. ఎవరెవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పించినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. కడివేడు గ్రామంలో 9 ఎకరాలకు, ఓడూరు గ్రామంలో 80 ఎకరాలకు, తమ్మినపట్నంలో 34 ఎకరాలకు, అదే మరిగా ప్రతి గ్రామంలో కూడా అవినీతి అక్రమాలకు తావిస్తూ ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిపైన ఈ ఎంఆర్ఓ వచ్చినప్పటి నుంచి ప్రతి ఫైల్ మీద కూడా విచారణ జరిపించాలని, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రమైన సైదాపురం గ్రామంలోని 1వ సచివాలయంలో తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అనేక మంది రెవెన్యూ అధికారులకు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ వెంకటేశ్వరరావు, సచివాలయం సిబ్బంది పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళా భక్తులు వేకువజామునే దేవస్థానానికి చేరుకొని తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం
भोजनामृतायै नमः। ओम चारु जगत्पूर्ण महोदर्ये नमः। वेदान्तभाव विदिततत्त्वबोधाग्नि पंकजायै नमः। ओम आनंद बुद्धाय नमः। ओम मुक्ता सुचिस्मिताय नमः। ओम దక్షిణ కాశీగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞానప్రసూనంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం 2వ రోజు సందర్భంగా గొబ్బెమ్మ ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.